అందరికీ నమస్కారం. నేను హారిక, న్యూట్రిఫుల్‌లో న్యూట్రిషనిస్ట్‌ని. ఇప్పుడు మనం గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన స్టమక్‌లోని లైనింగ్‌కి వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ని మనం గ్యాస్ట్రైటిస్ అని అంటాము. ఇది 2 రకాలుగా ఉంటుంది. అక్యూట్ మరియు క్రోనిక్ గ్యాస్ట్రైటిస్. ఇప్పుడు మనం గ్యాస్ట్రైటిస్ యొక్క కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిస్ ఉన్న వారిలో చాలామందికి లక్షణాలు కనిపించకపోయినా, కొన్ని సందర్భంలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. పై పొట్ట భాగంలో మంటగా నొప్పి ఉండడం, మలబద్ధకం లేదా వాంతులు, పొత్తి కడుపు ఉబ్బడం, ఆకలి వేయకపోవడం మరియు అజీర్ణం వంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండడానికి సహాయపడే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటవది వెజిటబుల్స్. క్యారెట్, బ్రోకలీ, స్పినాచ్, పంప్కిన్ మరియు బీన్స్. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. రెండవది ఫ్రూట్స్. బనానా, యాపిల్, పపాయ. వీటిలో ఉన్న ఫైబర్ స్టమక్ లైనింగ్ని ప్రొటెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. మూడవది డైరీ ప్రోడక్ట్స్. తక్కువ ఫ్యాట్ ఉన్న యోగర్ట్, స్కిమ్డ్ మిల్క్ మరియు ఆల్మండ్ మిల్క్. వీటిలో ఉండే ప్రోబయోటిక్స్ డైజెషన్ని మెరుగుపరుస్తాయి. నాలుగవది హోల్ గ్రెయిన్స్. ఓట్ మీల్, బ్రౌన్ రైస్, బార్లే, హోల్ వీట్ బ్రెడ్. ఇవి స్టమక్లోని యాసిడ్ లెవెల్స్ని తగ్గించి గ్యాస్ట్రైటిస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్పైసీ ఫుడ్స్ లైక్ చిల్లీ, పెప్పర్, హాట్ సాసెస్, కార్బోనేటెడ్ డ్రింక్స్ మరియు సోడాస్, కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ మరియు చాక్లెట్స్, ఆరెంజ్, లెమన్స్, టమాటో, పైనాపిల్. జింజర్ మరియు గార్లిక్ కూడా తీసుకోకూడదు. గ్యాస్ట్రైటిస్ రాకుండా ఇప్పుడు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఒకేసారి హెవీ మీల్స్ తీసుకోకుండా చిన్నగా తరచుగా తీసుకోవడం మంచిది. బాగా నమిలి తినాలి. కనీసం 30 సెకండ్లైనా నమిలి తినాలి. తినడానికి పడుకోవడానికి 2 గంటల సమయం అయినా ఉండాలి. తగినంత మోతాదులో వాటర్ తాగాలి, కానీ భోజనం చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోకూడదు. రోజు ఉదయం జీరా వాటర్ తీసుకోవడం వలన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్ట్రైటిస్ ఉన్నవారు పై సూచనలను పాటిస్తే లక్షణాలను నియంత్రించుకోవచ్చు మరియు గట్ హెల్తీగా ఉంచుకోవచ్చు.